హాయ్ అండి. మన అవకాడో స్మూతీ తయారు చేస్తున్నాను. ఇదిగోండి మన అవకాడో శుభ్రం చేసేసుకొని మనం మధ్యలోకి చాకు పెట్టి నాటు పెట్టుకుందాము. నాటు పెట్టుకుని ఇందులో గుజ్జంతా కూడా మనం తీసుకుందాం. మన అవకాడో చాలా ఆరోగ్య గుణాలున్న అవకాడోనండి. దొరికినప్పుడల్లా మీరు తెచ్చుకొని దీన్ని జ్యూస్ కిందనో లేకపోతే సలాడ్ కింద లేకపోతే ఇలా స్మూతీ లాగా అలా మనకి నచ్చినట్లు చేసుకొని తీసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా ఉంటుందండి. ఆరోగ్య గుణాలు ఉన్నాయండి ఇందులో. అలాగే మనకి గుండెకి కొలెస్ట్రాల్ పట్టకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈ ఫ్రూట్లో కల్లా చాలా బెస్ట్ ఫ్రూట్ అండి ఇది. మనకి తినడానికి టేస్ట్ అనిపించకపోయినా కానీ దీని గుణాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయండి. అలాగే ఇందులో మనం 100 గ్రాములు మనకి అవకాడో తీసుకుంటే అండి, 100 గ్రాముల అవకాడో తీసుకుంటే 217 శక్తి ఉంటుంది అందులో. మనకి కార్బోహైడ్రేట్ కూడా 1 గ్రాము ఉంటుంది. అలాగే 2 గ్రాముల ప్రోటీను, 7 గ్రాముల ఫైబరు, పీచు పదార్థం కూడా దీంట్లో బాగా మనకు లభిస్తుందండి. 23 గ్రాముల ఫ్యాక్టు, అది కూడా గుడ్ ఫ్యాటేనండి. మనకి అవకాడోలో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. మనకి ఎక్కువ బలాన్ని ఇచ్చేది అవకాడో ఫ్రూట్ అండి. అవకాడోలో మంచి ఫ్యాక్ట్ ఉంటుందండి. దొరికినప్పుడల్లా తెచ్చుకొని చిన్నపిల్లలకి బాగా పెట్టండి. ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా బాగా పెడితే చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా వాళ్ళకి బాగా అరుగుతుందండి. బ్లడ్లో మనకి కలవడానికి కూడా ఇది సులువుగా అరిగే ఫ్రూట్ అండి. మనకి అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా బాగా వాళ్ళకి బరువు తగ్గడానికి ఉంటుంది. గుండెకి కొలెస్ట్రాల్ పట్టనివ్వదు. అనవసరమైన కొవ్వు, మనకి వేస్ట్ కొవ్వు మాత్రం ఇందులో ఉండదండి. మనకి గుడ్ ఫ్యాటే దొరుకుతుంది ఇందులో మనకి అవకాడోలో. ఇదిగోండి ఇలా శుభ్రం చేసేసుకుని మొత్తం అంతా మనకి గుజ్జంతా తీసుకున్నాం కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇలా తీసుకుని మొత్తం అంతా మనం ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, చేసుకుని ప్లేట్లోకి తీసేసుకొని మనకి పాలు చిక్కని పాలు తీసుకున్నామండి స్మూతీకి. అలాగే కట్ చేసుకున్నాం కదా, మనము బెల్లం తీసుకున్నాము. దానికి ఎంత పడుతుందో అంత బెల్లం అండి, ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇలా ముందుగా కట్ చేసి వేసుకున్నాం కదా, ఇవి వేసేసుకొని మన పాలు కూడా ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నాము, ఆ పాలు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలండి. ముందుగా మళ్ళీ గ్రైండ్ అవ్వదేమో అనుకుంటే సగం వేసుకొని ముందు మిక్సీ పట్టుకొని తర్వాత మిగతా సగం వేసుకోవచ్చు. ఇదిగోండి బెల్లం కూడా వేసేసుకొని అన్నీ కలిపి మనం మిక్స్ పెడదాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియ ఫుడ్ ఛానల్. హెల్త్ బాగోక నాకు ఇంట్లో కొన్ని సమస్యలుగా ఉండి ఒక నెల రోజుల నుంచి వీడియోలు చేసుకోవట్లేదండి. ఇప్పటి వరకు నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి.